ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఫ్రీ బియ్యం అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు, దాంతో పాటుగా ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపాయల గ్యాస్. ఇందులో ఎన్ని పథకాలు మీకు వస్తున్నాయి? ఫ్రీ బియ్యం వస్తుంటే పింఛన్ వస్తుంది కానీ 2500 అయితే వస్తలేవు. ఇంకా 500 ఏమి ఇస్తలేడు. మోడీ ఇస్తున్నాడు కానీ ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నాడు కానీ ఇయ్యనోళ్ళకి ఇస్తలేడు. అంటే రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు కదా, చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, వస్తలేవు, అలా కూడా వస్తలేవు. అంటే అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి అడగాల్సింది ఎందుకు రాలేదు. ఏం అడిగినా గానీ వేస్టే మేడం దండగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఓ లేకుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు అయిన నుంచి అసలు ఆడోళ్ళ కంటే రెస్పెక్టే లేదు. లేదు. అంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు కాకుండానే ఇంటింటికి తిరిగి సర్వే చేశారు కదా, ఇందిరమ్మ ఇంటి ఇస్తామని. సర్వే అనేది సక్రమంగా జరిగిందా? ఇచ్చే అవకాశం ఉందంటారా? ఈ చేసారు గానీ ఇచ్చే అవకాశం అయితే ఏమనిపిస్తలేదు మేడం, ఏం లేదు. ఓకే. అంటే ప్రస్తుతం చూస్తున్న కాలంలో మీకు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడాలంటే ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో అన్నిటికన్నీ కొంచెం సౌలతు మంచిగా ఉన్నది మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమంత మంచిగా అనిపిస్తలేదు. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏం కనిపించింది? ఏం కనిపించింది అంటే ఆయన అన్నది ఏమో నిలబెట్టుకున్నాడు, ఈయన అన్నది కొన్ని నిలబెట్టిండు, కొన్ని నిలబెట్టలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు ప్రజలకి ఫ్రీ పథకాలు కాకుండా ఇంకేమిస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అన్న పథకాలన్నీ అమలు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది మేడం.